హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్వి రూపాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తానండి. సాధారణంగా బీట్రూట్ యొక్క ప్రయోజనాలు అయితే మీకు అందరికీ తెలుసు కదా. చాలామంది పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపరు, కొంతమంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్లో యాపిల్ ఎంత మేలు చేస్తుందో వెజిటబుల్స్లో బీట్రూట్ కూడా అంతే మేలు చేస్తుందండి. మామూలుగా రక్తహీనత తగ్గడానికి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తం పెరగడానికి తోడ్పడుతుంది. ఇంకా జ్ఞాపకశక్తి పెరగడం, హెయిర్ గ్రోత్కి, తర్వాత హార్ట్ మజిల్కి, ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించడంలో, బరువు తగ్గాలనుకునే వాళ్ళు బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతుంటారు కదా. మరి ఈ ప్రయోజనాలన్నీ కూడా మీ పిల్లలకు అందించాలి అని అంటే వాళ్ళకి ఇష్టంగా కలర్ఫుల్గా ఉండేటటువంటి పూరి అయితే ట్రై చేయండి. పూరీలు ఇలా వెరైటీగా ఉండడం వల్ల మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా అయితే ట్రై చేయండి. ఇలా బీట్రూట్ని చిన్న పీసెస్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసినటువంటి ఈ బీట్రూట్ ముద్దని మనం మామూలుగా గోధుమ పిండి కలిపేసుకుంటాం కదా, గోధుమ పిండిలో వేసి కలుపుకోవడమే. పూరీ పిండి కలిపినట్టుగా, చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా చపాతీ పిండి తీసుకొని మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇంకా ఈ బీట్రూట్ ముద్దని అందులో వేసి అవసరమైతే మీరు కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా అయితే ఉంటుంది. కాబట్టి దీనిలో నేను కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా పింక్ కలర్లో పింక్గా ఉన్నటువంటి పూరీలు చాలా అంటే మనకు కూడా తినడానికి చాలా సూపర్గా అయితే ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి. పిండి పూరి పిండిలాగా ముద్ద చేయడానికి దీనికి కాస్త వాటర్ తక్కువ పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ బీట్రూట్లో ఉన్నటువంటి నీరు సరిపోతుంది. ఇంకా కొంచెం కావాలనుకుంటే మీరు మిక్సీ గ్రైండర్ గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి అది వేసుకొని, అంటే మీరు ఎంత సరిపోతుంది పూరి పిండి కలవడానికి అంతే కలుపుకోండి. కాస్త ఆయిల్ వేసి కలిపినట్లయితే చేతికి అంటుకోకుండా ఉండి చపాతీ కానీ మృదువుగా వస్తాయి. ఇవి పూరీనే చేయాల్సిన అవసరం లేదండి, చపాతీ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అలా అయితే చేసుకోండి. మీ పిల్లలకి పింక్ కలర్లో ఉన్నటువంటి పూరీ కానీ చపాతీ కానీ తినిపించి చూడండి, ఇంకా మళ్ళీ కావాలని అంటారు. ఇలా ఒక 5 or 10 minutes అలా నాననిచ్చిన తర్వాత చిన్న ఉండలు చేసుకొని పూరి పీట మీద పూరీలు ప్రెస్ చేసుకోవడమేనండి. ఇంకా నేనైతే పొడి పిండితో చేశాను, ఆయిల్తో కూడా పూరి అయితే చేసుకోవచ్చు, ఆయిల్ ప్రెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇంకా ఆయిల్ వేడైన తర్వాత పూరీలు కాల్చుకోవడమే. చూడండి, ఇవి మామూలు పూరీల లాగానే పొంగుతాయి. ఇంకా చిన్నగా చేసుకున్నట్లయితే చిన్నపిల్లలకి ఇంకా చిన్నగా చిట్టి పింక్ పూరీలు అయితే ఇవ్వచ్చు. ఇంకా నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ పిల్లలకు అందించడానికి మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా ఒక వెరైటీ అయితే అవుతుందనేసి మీకైతే తెలియజేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మామూలుగా పిల్లలు తినరనేసి కొంతమంది తల్లులు వదిలేస్తూ ఉంటారు, ఇక వాళ్ళు తినరు అని వదిలేస్తుంటారు. కాబట్టి అలా వదిలేయకుండా వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనం ట్రై చేస్తూ ఉండాల్సిందే. కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా దీన్ని నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నేను ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వచ్చినటువంటి తోటకూర కర్రీ అయితే చేశాను. తోటకూర పూరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎందుకంటే ఫ్రెష్ తోటకూర పైనుండి టెర్రస్ నుండి తెంపుకొచ్చి వెంటనే చేశాను. ఇంకా కాంబినేషన్ ఇలా స్మూత్గా పూరీలు కూడా చాలా బాగున్నాయండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.